ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానమును చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 39వ వచనం. నీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండినెడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చును. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అదేమిటంటే, మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారై ఉంటే ఆయన మీ శత్రువు చేతిలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అవును, రేపు దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకమైనటువంటి శత్రు పోరాటాలు దేవుని బిడ్డలకు ఉన్నాయి. ఎటుపోయినా శత్రువు ఏదో ఒక రూపంలో దేవుని బిడ్డలపైన దాడి చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక ఇష్యూ ద్వారా శోధన తీసుకొని వస్తున్నాడు, సమస్య తీసుకొస్తున్నాడు, అనేక ఇబ్బందులు తీసుకొస్తున్నాడు, అనేక ఆటంకాలు తీసుకొస్తున్నాడు, అనేక శ్రమలు యాదు బాధలు తీసుకొని వస్తున్నాడు. అయితే ఇవన్నిటి నుంచి మనకు విడుదల కావాలి. అయితే విడుదల కావాలి అంటే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ఎవరైతే దేవుని యందు భయభక్తులు గలవారై ఉంటారో దేవుని యొక్క వాక్యం చెబుతుంది, వారిని మాత్రము ఎన్ని శత్రు పోరాటాలు ఉన్నా సరే వాళ్ళ శత్రువుల చేతిలో నుండి నేను వారిని విడిపిస్తాను అని చెప్పాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, శత్రు పోరాటాల్లో నువ్వు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నావా? అనేక విధాలుగా నలిగిపోతున్నావా? శత్రువులను అనేక విధాలుగా నష్టపరిచాడా, ఇబ్బంది పెట్టాడా? అనేక పరిస్థితుల గుండా నువ్వు బాధపడుతున్న జీవితాన్ని సాగిస్తున్నావా? నీ కుటుంబంలో జరిగే విషయాలు కానీ, బిడ్డల్లో జరిగే విషయాలు కానీ, ఉద్యోగంలో, వ్యాపారంలో, పనిబాట్లలో, సమాజంలో నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని బట్టి కానీ నువ్వు కృంగిపోయి ఉన్నావా? భయపడి ఉన్నావా? దిగులు పడి ఉన్నావా? నా జీవితం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా భవిష్యత్తు ఏంటిని ఆందోళన పడుతున్నావా? ఇలాంటి శత్రు కట్టుల మధ్య నేను చిక్కుని పోయినాను, ఎలా బయటకు రావాలని నువ్వు ఆలోచిస్తున్నావా? అయితే ప్రభు ఈరోజు నీతో చదివిస్తున్నాడు. నువ్వు భయభక్తులు కలిగి ఆయన సదులు నడిచినట్లయితే ఖచ్చితంగా నిన్ను ఆ బంధకాల నుంచి, ఆ యొక్క పరిస్థితులన్నింటిలో నుంచి విడుదల చేస్తానని మాటిస్తున్నాడు. నేను భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాను, అయినా శత్రు పోరాటాలు నాకున్నాయని నువ్వు అన్నట్లయితే ప్రభు వాక్యం చదివిస్తుంది, ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో నుండి పోరాటాలన్నింటినీ కూడా దేవుడు విడుదల ఇచ్చి నీకు విడిపించి సహాయం చేసి మేలు చేసి అన్ని విధాలుగా అన్ని విషయాల్లో నీకు క్షేమాన్ని కలగజేయబోతున్నాడు, నీకు విజయాన్ని దయచేయబోతున్నాడు, నీకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడు, నీకు మేలు దయచేయబోతున్నాడు. ఆయన సమస్త విషయంలో కృప, క్షేమము, దీవెన, మేలుచి నీ శత్రు పోరాటాలన్నింటిలో నుంచి, భయాలన్నింటిలో నుంచి, నీకు ఇబ్బందులన్నింటిలో నుంచి ఆయన అన్ని విధాలుగా నీకు మేలు చేసి నీకు సహాయం చేసి నిన్ను నీ కుటుంబాన్ని విజయంతో విజయోత్సాహంతో నడిపించబోతున్నాడు. అనేకమైన కార్యాలు, అనేకమైన మేలులు, అనేకమైన దీవెనలు, అనేకమైన ఆశీర్వాదాలు నీ యొక్క జీవితంలోకి, నీ యొక్క పిల్లల మీదకి, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో, పనిబాటల్లో దేవుడు సమృద్ధిగా నిచ్చి ఆస్వాదించి కాసి కాపాడి వరదలు చేయబోతున్నాడు. ఎందుకనగా నువ్వు ఆయనందు భయభక్తులు కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు విజయం ఇచ్చునుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ వాక్యం చదివించినట్టు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన బిడ్డలకి నువ్వు ఆయన తప్పక విజయం ఇస్తానని చెప్పావు. విడుదలను, విజయమును నీవే ఇవ్వగల దేవుడు ప్రభా. నీ ప్రజలు అనేక సార్లు నాయన శత్రు చేతుల్లో చిక్కినప్పుడు వారిని విడిపించిన దేవుడు నీవే ప్రభా. కనుక ఈ యొక్క సమయంలో కూడా ఈ బిడ్డలందరినీ విడిపించి సహాయం చేసి మేలుతో నింపి బలపరిచి గొప్పగా నువ్వు సహాయం అందించమని, నీ దీవెనలు అందించమని, నీ కార్యాలు నెరవేర్చమని, నీ కృప దయచేయమని, నీ సన్నిధి సహవాసం, సంతోషం, సమాధానం అనుగ్రహించి కాపాడమని, లేదా పుట్టినరోజు, వివాహదినం జరుపుకుని వ్యక్తుల బిడ్డల్ని, కుటుంబాల్ని పేరు పేరు మీరు ఆశీర్వదించి దీవించి వద్దలు చేసి కాపాడి మహిమ పొందమని, అన్ని విధాలుగా నీ సంతోష సమాధానంతో మేలుతో నింపమని నీ చేతులు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో నాయన బిడ్డలకు విజయం ఇచ్చి వద్దలు చేస్తున్నందుకు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.